నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. 18 రోజులు సినిమా చూపించావు పెమ్మసాని, తప్పక మూల్యం చెల్లించాల్సిందే. ఐదు నిమిషాలు చాలు, మిమ్మల్ని చేతులతోనే చంపేస్తా. ఓవైసీ బ్రదర్స్పై రెచ్చిపోయిన రాజా సింగ్. రాహుల్ గాంధీని కాల్చిపారేస్తాం, మరో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను హత్య చేస్తాం. బెదిరింపులకు దిగిన కర్నీ సేన. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పి పెద్ద సినిమా చూపించారని అన్నారు. ఎలాగా 18 రోజులు సినిమా చూపించావని ఎద్దేవా చేశారు. ఇల్లు పగలగొట్టడంలో, కార్లు ధ్వంసం చేయడంలో, ఆఫీసు ధ్వంసం చేయడంలో, భార్యాబిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టడంలో, లాకప్లో పడేసేలా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావని అంబటి మండిపడ్డారు. పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా చూపించావే, ఇందులో ఎవరు హీరో? నేనే అని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్స్ అయ్యారు అని పేర్కొన్నారు. పెమ్మసాని తప్పక మూల్యం చెల్లించాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అంబటి మీడియాతో మాట్లాడుతూ 20 రోజుల నుంచి ఎన్నో జరుగుతున్నాయి, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదలయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇంత మంచి పద్ధతి కాదని, ఇది మంచి పద్ధతి కూడా కాదని చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను కానీ చించి వేయలేదు. మరుసటి రోజు గుళ్ళలో పూజలు చేయమని పార్టీ పిలిపించింది. పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. నల్లపాడు సిఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్ళానని చెప్పాను. ఇక తిరిగి వస్తుంటే కారు అడ్డుకొని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికి వచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదని అనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏది లేదు అని వారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన మరో 25 మంది ఎంపీలను కాల్చి చంపుతామంటూ బెదిరింపు వీడియో విడుదల చేసినటువంటి ఓ వ్యక్తిని రాజస్థాన్లోని కోటా పట్టణంలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతన్ని రాజసింగ్గా గుర్తించారు. రాజసింగ్ కర్నీ సేనకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల బడ్జెట్ సమావేశంలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను దూషించడం బీజేపీతో పాటు కర్నీ సేనను తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని వారన్నారు. ఇక మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే ఆయా ఎంపీల ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే స్పీకర్ ఓం బిర్లాను అసభ్య పదజాలంతో దూషించారని రాజ్ సింగ్ ఆరోపించాడు. ఓం బిర్లా పట్ల మళ్లీ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తుపాకీతో కాల్చేస్తామని వీడియోలో తేల్చి చెప్పాడు. 25 మంది ఎంపీలను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఒకరి తర్వాత ఒకరిని కాల్చి పారేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులు రాజ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్లో జరిగినటువంటి ఛత్రపతి జయంతి వేడుకల్లో రాజా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నిమిషాలు కాదు 15 ఏళ్లు సమయం ఇచ్చిన ఓవైసీ బ్రదర్స్ ఏం చేయలేరని అన్నారు. ప్రతి సభలో 15 నిమిషాలు అంటూ డైలాగ్ కొడుతున్నారని, మీకు దమ్ముంటే 15 నిమిషాలు కాదు 5 నిమిషాలు చాలని అన్నారు. గతంలో కూడా చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని, మీ సెక్యూరిటీ లేకుండా నేను కూడా సెక్యూరిటీ లేకుండా వస్తామని అన్నారు. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, మీ అడ్డాకు రావాలా, మీ ఇంటికి రావాలా అంటూ రెచ్చిపోయారు. ప్లేస్ మీరే డిసైడ్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తనకు కత్తులు, తుపాకులు వద్దని, చేతులతోనే చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భారత్పై ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్కు లవ్ లెటర్ రాసేవాళ్ళని, కానీ ఇప్పుడు డైరెక్ట్గా సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రభుత్వం ఉందని అన్నారు. ఛత్రపతి శివాజీ నుండే మోడీ సర్జికల్ స్ట్రైక్ నేర్చుకున్నారని చెప్పారు. తనపై నమ్మకంతో గెలిపించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిందం కళా చక్రపాణి అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ కళా మాట్లాడుతూ పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శుభ్రత, తాగునీరు, రోడ్ల డ్రైనేజీ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పట్టణంలో ఇలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పాలకవర్గ సభ్యులు సూచనలు, సలహాలు పాటిస్తూ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమన్వయపరుస్తూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాద్రీ బాషా, మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పోటీ చేసి మళ్ళీ కూడా నా గౌరవ సభ్యులు నాకు అవకాశం కల్పించినందుకు వారికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే మరి ఇంత మంచి
బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మన సిరిసిల్ల పట్టణం డెవలప్లో మరి నేను మరింత కృషి చేసి మన పట్టణం రూపురేఖలే మార్చుతాని మన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తా అని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు అదేవిధంగా నా వార్డు పెద్దలకు ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరును మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ 2026 నూతన సంవత్సర డైరీని ఏలూరు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా సెక్రటరీ హరీష్లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఓకే సార్. మీడియా స్టేట్లో ఉన్న రిపోర్టర్లు అందరి అధికారులు అందరి పేర్లు కూడా ఉంటాయి సార్. ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోర్ స్టాక్ను నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఉన్నతాధికారులు కార్పొరేటర్తో కలిసి ట్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కృషి ఫలితంగా గోదావరి జలాల రాకతో నగర ప్రజలకు మంచినీటి సమస్య తీరిందని వారు తెలిపారు. అదేవిధంగా ఏలూరు కాలువ ద్వారా గోదావరి జలాలు దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలోకి 3 మీటర్ల లెవెల్కి చేరుకున్నాయని తెలిపారు. గోదావరి కాలువ నుండి పంపుసెట్ల ద్వారా రోజుకు 50 MLD నీటిని ఎస్ఎస్ ట్యాంకులోకి తోడి నగర ప్రజలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక స్పోర్ట్స్కే ఉంటుందని వారు తెలియజేశారు. అనేది ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మన కాలంలో కూడా భారతంలో మత్స్యంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్లలో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేమ్, ఒలింపిక్ గేమ్. ఇది ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. మన దేశంలో ఈవెన్ శ్రీరామచంద్రుడు రామాయణంలో బావు తర్వాత యారో వాడినట్టు పురాణ కాలంలో భారతంలో కూడా ఆర్చరీ గురించి చెప్పడం జరిగింది. 60,000 ఏళ్ల క్రితము ఆఫ్రికన్ గుహల్లో కూడా ఈ ఆర్చరీ ఇన్స్ట్రుమెంట్స్ కనపడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మిడిల్ యూరోప్లో 16,000 17,000 ఇయర్స్ బ్యాక్ ఆర్చరీ గేమ్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన గేమ్. దీంట్లో చాలా ఒక విలువ, అంటే దీన్ని ఏమంటారంటే ధనుర్విద్య అంటారు. మన దేశంలో, మన సంస్కృతంలో, భాషలో ధనుర్విద్య అంటారు. దీనికి ప్రత్యేకంగా కోచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ మధ్య కాలంలో ఉన్నాయి. ఇది ఒలింపిక్ గేమ్ గుర్తించబడడం అనేది మనం చాలా సంతోషించాల్సినేమో. చిన్నాళ్ళు చాలా కేర్ఫుల్ గా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఇంజూరీస్ అయ్యే అవకాశం లేదు. దీంట్లో విండ్ ఫ్లో కూడా ఇంపార్టెంట్. దీంట్లో సింపుల్ గేమ్ ఇది, కానీ ఎంత ఏకాగ్రత, మెడిటేషన్, ధ్యానము, జ్ఞానము ఇవన్నీ చాలా అవసరం అవుతాయి. ఎవరెంతైతే ధ్యానం ప్రాక్టీస్ చేస్తారో,
ఎవరు మనసును ఏకీకృతం చేయగలుగుతారో. సీనియర్ రాజకీయ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జబర్దస్త్ యాక్టర్ ఆర్పీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం నాయకులు విజయనగరం వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం సామాజిక వర్గం ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఆర్పీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. భాషలు మాట్లాడినటువంటి ఏలన చేసినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా తెర వెనుకున్నటువంటి ఎంత గొప్ప వ్యక్తులైనా సరే, ఏ పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులైనా సరే, ఈ రాచకొండ రాంప్రసాద్ అనే తెర వెనుకున్నటువంటి నాయకులు అండుందని చెప్పి రెచ్చిపోతే ఈ బీసీలు అణగతొక్కే కార్యక్రమాన్ని వాళ్ళు శ్రీకారం చుట్టారనే మేము అనుమానిస్తున్నాం. మరి అటువంటి బీసీలు అణగతొక్కే కార్యక్రమం ఏ పార్టీ నాయకులు చేసినా సరే ఈ తూర్పు కాపులు చూస్తూ ఊరుకుండేది లేదని మరి మీ పత్రికా సమాముఖంగా అందరివి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నీచమైన పనులు ఈరోజే కాదు, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రిబేట్ అయితే మాత్రం చూస్తూ తూర్పు కాపులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేయడమే కాకుండా ఈ తెరవనుకున్నటువంటి నాయకుల మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకున్నంత వరకు మా పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ కూడా మీ ద్వారా పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తులకి ఎవరు కొమ్ము కాసినా ఆ వ్యక్తులు కూడా మరి ఈ దిగజారి మాట్లాడిన వ్యక్తులకి అందుబాటులో ఉండే ఆ నీచమైన రాజకీయాలు చేసి బీసీలు అణగతొక్కే కార్యక్రమం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటే విజయనగరం జిల్లా తూర్పు కాపు సంఘం పెద్దలందరూ కూడా మీ పత్రికా మూలంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూడా తీసుకుంటాం సత్యాయన. ఓకే సార్. ఈరోజు మరి తూర్పు కాపు కులమంతా కూడా అట్టుడికే పరిస్థితి ఉంది. మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారి గురించి ఒక జబర్దస్త్లో పోటుకూలు కోసం నటించే ఒక ఆర్పి అనేవాడు హేళన చేయడం చాలా బాధాకరం. అయ్యా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు సత్యనారాయణ గారు అవుతారు, రేపు మీరు అవుతారు. కానీ ఇలా హేళన చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడి మీ పాలనకి అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మరి మొన్న అంబటి రాంబాబు గారిని ఎలాగైతే తక్షణం అరెస్ట్ చేశారో ఆర్పి గారిని కూడా అరెస్ట్ చేస్తే మీ చిత్తశుద్ధిని అందరూ కొనియాడుతారు. కడప జిల్లా గోపవరం మండలం రేకులకుంట్ల గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్నా చెల్లెలు తమకు ఎవరూ దిక్కులేని వారు పడుతున్నటువంటి అగచాట్లపై సోషల్ మీడియా మరియు స్థానిక మీడియాలో ప్రచారం కావడంతో ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తూ కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాలకు బదివేలు ఆర్డీఓ చంద్రమోహన్, స్థానిక ఎంఆర్ఓ జీవన్ చంద్రశేఖర్ మరియు రెవెన్యూ అధికారులతో వృద్ధుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించి వారిని స్థానిక ఆనంద నిలయం వృద్ధులాశ్రమంలో చేర్పించి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో ఏపీ మంత్రి లోకేష్ బాబుకు మరియు కలెక్టర్ ఆర్డీఓకు ప్రజల నీరాజనాలు అందుతున్నాయి. వృద్ధుల సమస్యలను సోషల్ మీడియా, స్థానిక మీడియాలో ప్రచురించినందుకు వారికి స్థానిక ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ హోమ్కు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ ఈరోజు గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో పోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ హోమ్కు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ హౌస్లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది.
సో తర్వాత ఏమైనా రత్నం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో పూణే నుండి విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ జస్టిస్ సిస్టర్ అరోమా బ్రదర్ సోలమాన్ రాజు ఆధ్వర్యంలోని విద్యార్థులకు కెరీర్ గైడ్ లైన్స్ గురించి చెడు అలవాట్లను రూపుమాపుటకు చక్కని స్కిల్స్ డెవలప్ చేసుకుని అనుకున్న గమ్యస్థానాలను వారు చేర్చుకున్నటకు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలను అలవర్చుకొని ముందుకు సాగాలని చక్కటి ప్రేరణాత్మకమైనటువంటి వివరణలతో కూడిన సెమినార్ నిర్వహించారు. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ వారిలో దాగినటువంటి నైపుణ్యతను ఏ విధంగా వెలికి తీసుకోవాలో తెలియజేశారు. పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకొని ఎవరికి వారు గొప్పతనాన్ని తెలుసుకొని దృక్పథాన్ని విడనాడాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి తగ్గట్టుగా కష్టపడి ఇష్టపడి చదవాలని, చెడు అలవాట్లకు ముఖ్యంగా మద్యపానం ధూమపానాలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, మంచి వారితో స్నేహం చేయాలని, ఏ రోజు చేయవలసిన పని ఆ రోజే చేసుకుంటూ చక్కగా చదివి ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను మంచిగా అర్థం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రత్నం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే వారి జీవితం చక్కగా సాగుతుందని, అనుకున్న లక్ష్యాన్ని వారు సులభంగా చేరుకుంటారని తెలియజేశారు. ఒకరికొకరి మీద గుడ్ విల్ ఉండాలని. కానీ మనలో ఏముంటుందంటే ఒకడు పోతూ ముందు పోయినప్పుడు మనం వాడిని ఎట్లాగా అయినా లాగాలని చూస్తాం. 3 దేశాల కప్పలను గ్లాసులో వేసిందంట. 2 దేశాలు అనుకుందాంలే, ఫారిన్ కప్పలకు అన్నింటినీ ఒక గ్లాస్ వేసినాడు, ఒక పెద్ద గ్లాసులో. దాని మీద ఏం పెట్టినాడంటే మూత పెట్టాలా ఇది ఎగిరిపోకుండా. కానీ ఇండియా గ్లాస్ ఒకటి జార్ ఉంది కదా, జార్లో మాత్రం ఇండియా కప్పలు మాత్రం వేసినాడంట. దానికి వేరేదంట మూత, వీటికి మూత వేసినాడంట. ఈ ఫారిన్ కప్పలు క్రాప్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే పెద్ద జార్ పెట్టి దాని మీద మూత పెట్టినారంట. ఇండియా కప్పలకు వేరేదంట. అతను ఒక సైంటిస్ట్, ఏమయ్యా వాటికి మాత్రము మూత వేసినావు, లిడ్ వేసినావు, దీనికి వేయలేదే అంటే అవి వెళ్ళిపోతాయి, స్వతహాగా అవి ఎగిరి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏమైతే ఇండియా కప్పలు పైన ఒక కప్ప పోతుంటే కింద కప్ప లాగేస్తుందంట. ఇటు వీళ్ళు డ్రాక్ డౌన్ పోనేదంట బయటికి. ఒక కప్ప బయటికి వెళ్ళిపోతుందంటే వెనకుండా కప్ప ఏం చేస్తుందంట, ఇంటివేళ పోతావు నాతో పాటు ముందు ఇక్కడ ఈ ఊగులో. కాబట్టి స్వతహాగా మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే స్వార్థ చిత్రం ఉండకూడదు, సెల్ఫిష్ థింగ్ ఉండకూడదు. ఒకడు బాగుపడాలా, అందులో మనం ఉండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఆ తత్వంతోనే ఇప్పటి నుంచి మీరు చెప్పిన ఈ మాటలు మీ యొక్క జీవితంలో ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద పర్సన్ హూ కేమ్ హియర్ టు టెల్ యు సంథింగ్ అబౌట్ ఫుడ్. వారందరూ పాజిటివ్నెస్తో మీరు బాగా కష్టపడండి. మీకు ఒక ఆలోచన అండి, ఒక అప్డేట్ కావాలా, చెడుకు దూరంగా ఉండండి, బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండండి అని చెప్పినారు. ఇంకా ఉన్నాయి ఆ బ్యాడ్ హ్యాబిట్స్. అక్కడక్కడ లాస్ట్ ఇయర్లో ఒకరిద్దరు అక్కడ వచ్చి దుమ్ము సిగరెట్ తీసుకుపోయి లాగుతున్నాడంట. అదే చాలా థియేటర్ కాదు దొరికినట్టున్నాను కూడా ఉండడు. ఇద్దరులో 3 ఉన్నారు. అది చాలా షేమ్. ఏమన్నా నీ ఆరోగ్యాన్ని బాగుపడుతుంది. అది చిన్న వయసులోనే మీరు మంచికి అలవాటు పడండి. మీ తల్లిదండ్రుల యొక్క శ్రమను, ఫీజులు కట్టలేక మీ తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. అయినా కానీ మన స్కూల్ ఒక వేదిక. ఫీజులు తక్కువ కట్టే వాళ్ళకు, లేకపోతే లేట్గా కట్టినా భరించడానికి స్కూల్ ఒక డైస్. ఇక్కడక్కడ పేదవాళ్ళ కోసము, చిల్లర కోసము నేను ఇది నా పేరు మీద స్థాపించిన. కాబట్టి మీకందరికీ తెలుసు, మీ తల్లిదండ్రులు తెలుసు. ఒక మంచి స్కూల్, ఒక బ్యూటిఫుల్ స్కూల్ మనకు ఉంది. కాబట్టి ఇందులో కరెస్పాండెంట్ కూడా మీ తల్లిదండ్రులకు అందరికీ సుపరిచితులు, ప్రేమ కలిగిన మనిషిని. కాబట్టి మరి వారు ఇక్కడ మన కాడికి వచ్చేసి చెప్పడంలో కూడా నేను కూడా ఐ ఇన్స్పైర్డ్ మై సెల్ఫ్ హౌ ఐ హావ్ టు ట్రీట్ యువర్ పేరెంట్స్ అండ్ యూ. కాబట్టి వన్స్ అగైన్ ఐ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ బ్రదర్ జస్టిస్ గారికి, సర్పంచ్ గారికి, అతిథి గారికి, అరోమా గారికి. ఐ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us valuable speeches for children and coming to our institution here, putting your feet on our school campus. Thank you so much. The remaining రాష్ట్రంలో సహకార సంఘాల ఉద్యోగులు గలమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో నిరవధిక సమ్మెకు దిగారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివాదాస్పద జీవో నెంబర్ 12ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కూడలి వద్ద వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నెంబర్ 12ను తక్షణమే రద్దు చేయాలని వారన్నారు. నెరవేర్చలేదు. పైగా మొన్న రీసెంట్గా 112 జీవో నెంబర్ ఇచ్చి మాకు గుదిబండగా తయారు చేసింది. ఆ జీవోని వెంటనే రద్దు చేసి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వానికి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం సానుకూలంగా ఉన్న కింద ఉన్న అధికారులు మమ్మల్ని చాలా
వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఈ మొండి వైఖరిని నశించాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని మా ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహేంద్ర, ట్రెజరర్, కర్నూలు జేఏసీ. కిందట ఆర్సిఎస్ గుంటూరు వారు జీవో నంబర్ 112ను విడుదల చేస్తారు. కాకపోతే మేము అడిగిన డిమాండ్లు ఒక్కటి కూడా సానుకూలంగా లేవు. మేము కొంత కోరికలు కోరలేదు. వాళ్ళు ఇచ్చిన జీవోని అమలు చేయాలని అంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచమని అడిగినాము. అదేవిధంగా ఇప్పుడు సీనియారిటీ ప్రకారము సీఈఓలు, ఇన్ఛార్జ్ సీఈఓలు ఉన్నారు. సీనియారిటీ ప్రకారం భర్తీ చేసి కింద ఉన్న ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నాము. ఆ విధంగా కాకుండా 1:4 ప్రకారము బయట కొత్త రిక్రూట్మెంట్ డైరెక్ట్ సీఈఓలుగా తీసుకుంటామని అంటున్నారు. కాకపోతే ఇది న్యాయం కాదు అది. అదేవిధంగా 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 18 రోజులు సినిమా చూపించావు పెమసాని, తప్పక మూల్యం చెల్లించాల్సిందే. ఐదు నిమిషాలు చాలు, మిమ్మల్ని చేతులతోనే చంపేస్తా. ఓవైసీ బ్రదర్స్పై రెచ్చిపోయిన రాజా సింగ్. రాహుల్ గాంధీని కాల్చిపారేస్తాం, మరో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను హత్య చేస్తాం, బెదిరింపులకు దిగిన కర్నీ సేన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.